హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. ఈరోజు మీకు ఒక అందమైన యూజ్ఫుల్ ఆర్గనైజర్ అయితే ఒకటి చేసి చూపిందాం అనుకుంటున్నానండి. అది చాలా ఈజీ. మీరు నమ్ముతారో లేదో, ఓన్లీ 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి అది చేయడం. ఎందుకంటే నేను 10 మినిట్స్లోనే కంప్లీట్ చేశాను. అసలు ఎక్కడ కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా వీడియో ఎలా ఉందో అలాగే పెట్టేస్తున్నాను మొత్తం. చూడండి, 10 మినిట్స్ కూడా పడుతుంది, అంతకుమించి ఎక్కువైతే అస్సలు పట్టదు. చాలా ఈజీ. ఇటువంటిది మనం రూమ్కి ఒకటి చేసి పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుందండి. దీనికోసం కావాల్సిన వస్తువులు 2 అట్టలు తీసుకున్నానండి. ఒకటి గమ్ము స్టిక్ చేయడానికి గమ్ము, పెయింట్ బ్రష్లు, ఒక డిస్పోజబుల్ బాక్స్, పగిలిపోయిన బాక్స్ ఒకటి ఉందండి. దాంతో ఏం చెయ్యాలా అని ఆలోచించి అయితే మాత్రం అలా చేశాను నేను. చాలా అందంగా వచ్చింది. ఇటువంటి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, ఇవైతే 2 తీసుకున్నాను. దళసరిగా అంటే మందంగా ఉంటే కనుక ఒకటి సరిపోతుంది. కానీ ఇది కొద్దిగా పలచగా అనిపించింది, అందుకు 2 వేస్తున్నాను. 2 వేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అందుకు ఫస్ట్ నేను ఫెవి బాండ్ అయితే అతికిస్తున్నాను. ఫెవి బాండ్ అని ఈ గమ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, బాగా స్టిక్ అవుతుంది. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు. ఒకదానిపైన ఒకటి పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తే అతుకుపోయింది అంతే అండి. అలాగా దీని మీద కావాలంటే మనం చక్కగా ఇలా అతుక్కుపోయిన తర్వాత ఏదైనా డిజైన్ పేపర్ అయితే వేసుకోవచ్చు, లేదంటే స్టిక్కర్స్ అయితే అంటించుకోవచ్చు. మన ఇష్టం, ఏది చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే మాత్రం నాకు అందుబాటులో ఉన్న వస్తువులతో అందంగా ఎలా ఉండేలాగా తయారు చేస్తున్నాను. చూడండి మీరు, చక్కగా 2 ఇలా ఉల్టా సీదా పెట్టి మనం గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా అయితే అతుక్కుపోతుందండి. కింద అయితే నేను ఒక పేపర్ అయితే వేసాను టేబుల్ మీద. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి పెయింట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అందుకు పెయింట్ దాని నిండా అతుక్కుపోతుంది కదా, పేపర్ అయితే బయట పడేయచ్చు మనం. దానికోసం ఎల్లో కలర్ పెయింట్ అయితే తీసుకున్నానండి. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డిస్పోజబుల్ బాక్స్ నాది బ్లాక్ కలర్ అండి, దానికోసం ఎల్లో తీసుకున్నాను. అదే మీరు వైట్ అనుకో, దానికి సంబంధించిన కలరు మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే అందరికి ఒకే కలర్ ఇష్టపడాలని లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. మనిషికి ఒక టేస్ట్ అయితే ఉంటుందండి. అలాగే మీకు నచ్చిన కలర్ తీసుకుని అయితే మాత్రం పెయింట్ చేసుకోండి ఇలాగా. లేదంటే స్టిక్కర్ అయితే స్టిక్ చేసుకోండి. వాల్పేపర్ లాంటి స్టిక్కర్స్ వస్తుంటాయి కదా, అటువంటిది పెట్టుకున్నా పర్వాలేదు. డిజైన్ పేపర్ ఏది అతికించుకున్నా పర్వాలేదు, మన ఇష్టం అండి అది. నేనైతే ఎల్లో వేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి ఇదైతే మాత్రం. ఈ కలర్లో ఉంది. చుట్టూ కూడా వేసాను. డిస్ప్లే బాక్స్ మధ్యలో పగిలిపోయిందన్నాను కదా, పగిలిపోయిన కాడి నుంచి సిజర్తో నీట్గా కట్ చేసాను. సిజర్తో అన్నా కట్ చేయొచ్చు, చాకు వేడి చేసినా మధ్యలో కనుక్కోవచ్చండి మీరు. అలా 2 స్టిక్ చేసేస్తే మనకు వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది. మంచి ఆర్గనైజర్గా ఉపయోగపడుతుందండి ఇది. మనం ఇలా పెట్టుకున్నప్పుడు మొత్తం అన్ని వైపులా దానికి అతుక్కునేలా ఉందో లేదో చూసి కొద్దిగా ఎక్స్ట్రాస్ ఉంటే మళ్ళీ నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఆ కార్నర్స్లో కొద్దిగా ఎత్తుకున్నట్టు అనిపించింది నాకు, అంత కొద్దిగా ఆ ఎడ్జెస్లో తీసేస్తున్నాను నేను. తీసిన తర్వాత నీట్గా అయితే మొత్తం స్టిక్ అయిపోయింది. అలా చూసుకుని మనం ఒకసారి పెట్టి చూసుకుని చక్కగా ఎక్కడైతే మనకు సరిగ్గా కింద అతుక్కోవట్లేదు అన్న చోట అయితే మాత్రం ఎత్తు పల్లం ఉంటుంది కదండి, అక్కడైతే మాత్రం నీట్గా సమానంగా అయితే కట్ చేసేసుకోవాలి. మనం కింద పెట్టి చూసుకుంటే అలా తెలిసిపోతుంది. నాకైతే 2 బాక్సులు కూడా ఎడ్జెస్ కొద్దిగా తేడా అనిపించిందండి, అంత కట్ చేశాను. చూసారా, అలా అయితే స్టిక్ అయిపోతాయి మనకి. చక్కగా ఉన్నాయి కదా చూడడానికి. అసలు ఇంత ఈజీ అయిన ప్రాసెస్ మనకి ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదబ్బా, ఎందుకు చేసుకోలేదు అన్నది మాత్రం నాకైతే అనిపించిందండి. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి చూసిన తర్వాత. చక్కగా 2 అలా అయితే మాత్రం స్టిక్ చేసేద్దామని అయితే అనుకున్నాను. ఇలా పెయింట్ వేసాం కదా, ఒకటి కొంచెం పైకి ఒకటి కొంచెం కిందకి అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ బాక్సెస్లో ఏమన్నా పెట్టుకున్నా ఒకదానికి ఒకటి తగలకుండా ఉండాలి కదా, దగ్గరగా పెట్టుకుంటే. ఇలా మీరు 2 బాక్సులతో చేసుకోవచ్చు, 3 బాక్సులు చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. లేదంటే ఇంకా కొద్దిగా వెడల్పు ఉన్న కార్డ్బోర్డ్ తీసుకుని ఇటు 2 అటు 2 4 చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి. నేను 2 చేసి చూపిస్తున్నాను. ఇది శాంపిల్కి అయితే చేస్తున్నాను. దీనివల్ల మీకు చాలా ఐడియాస్ అయితే వచ్చేస్తాయి. అలా గమ్ పెట్టి అలా అతికించేస్తే కొంచెం సేపు ఉంటే అతికిపోతుందండి. నిజంగా నమ్మరు కానీ 1 మినిట్ కన్నా తక్కువలోనే అతికిపోయింది అది, తక్కువ టైంలోనే. అంటే బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది కదా అని, బ్లాక్ అండ్ వైట్ కూడా బాగుంటుంది, మన ఇష్టం అండి. ఎవరికి కలర్ కలితే ఆ కలర్ అయితే వేసుకోవచ్చు. నేను బాక్సెస్ కలర్ అయితే మార్చట్లేదు, అలానే ఉంచాను. మాకు బ్లాక్ కలర్ వద్దంటే బాక్స్ మీద కూడా పెయింట్ వేసేస్తే మీకు వేరే కలర్ అయితే అయిపోతుంది, అలా కూడా చేసుకోవచ్చండి.
రెండు చక్కగా ఇలా గమ్మేసి అతికించేసుకోవాలి. అతికించుకుంటే అలా బాగా స్టిక్ అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత అతుక్కుపోతుంది కదా, చాలా త్వరగా అతుక్కుపోవడం వల్ల 10 నిమిషాల్లో అయిపోయిందని చెప్తున్నాను, దానికోసమే అండి. ఇప్పుడు నేనైతే బాక్సెస్ ప్లెయిన్గా ఉన్నాయి కదా, ఏదైనా డిజైన్ అయితే వేద్దామని అయితే మాత్రం అనుకుంటున్నానండి. మీకు ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ వేసుకోవచ్చు, లేదంటే లేస్లు ఉంటాయి కదా, లేస్లు కూడా అతికించుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే బ్లాక్ అండ్ ఎల్లో థీమ్లోనే వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎల్లో కలర్తోనే చిన్న బ్రష్ తీసుకుని చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టి ఒక ఫ్లవర్ లాగా అయితే రెడీ చేస్తున్నానండి. మీకు ఇంకా చక్కగా ఇంకా మంచి ఆర్ట్ ఉంటే మీ దగ్గర ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి. నేను త్వరగా అయిపోవడానికి ఈజీగా ఉండేదో చూపిస్తున్నాను. ఇది వేయాలంటే మన దగ్గర పెద్దగా ఆర్ట్ ఉండక్కర్లేదండి, డిజైన్స్ కూడా పెద్దగా ఏమి రావక్కర్లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా ఈజీగా ఉండి అయితే నేను చూపిస్తున్నానండి. చక్కగా ఇటు పక్కన కూడా వేసుకుని నీట్గా పెట్టుకుంటే కొందామన్నా సరే మనకి ఇటువంటి ఆర్గనైజర్ అయితే అస్సలు దొరకదండి. అన్ని విద్యలో మన చేతిలో పెట్టుకుని ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన పనే ఉందండి. చక్కగా మనం తయారు చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి ఎక్కువగా ఏమవుతుందంటే కొన్ని రోజులు ఏదన్నా వస్తువు వాడిన తర్వాత దాని మీద మోజు అయితే పోతుంది, ఇంకోటి కొనుక్కోవాలని ఆశ అయితే పడుతుంది. అలాగే ఇది వద్దు అనుకుంటే మళ్ళీ ఇంకొకటి తయారు చేసుకుందాం. ప్రతిదానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ మనీ ఉంటే మనం సేవ్ చేసుకుంటే వేరే ఏదన్నా కావాలంటే అది తీసుకోవచ్చు కదా, పిల్లలకు ఉపయోగపడతాయి, లేదంటే ఇంట్లోకి ఉపయోగపడుతూ ఉంటాయి కదా. ఎందుకంటే అందరూ గొప్పగా ఉన్నవాళ్ళు ఉండరు కదండి. దానికోసం మనమైతే ఎప్పుడు పొదుపు చేయడం అనేది ఎప్పుడూ నేర్చుకోవాలండి. ఖర్చు పెట్టడం నిమిషాల్లో పెట్టేస్తాం, పొదుపు చేయడం అనేది అయితే మాత్రం చాలా కష్టం. ఇది మనం చేసుకుంటే కూడా ఎవరన్నా చూస్తే ఏంటి ఎక్కడ కొన్నామంటే నేను చేసాను అని చెప్పుకోవడానికి కూడా మనం చాలా గర్వంగా ఫీల్ అవుతామండి. అలాగే కింద కూడా కొద్దిగా ప్లెయిన్గా ఉంది, ఇక్కడ కూడా డిజైన్ వేద్దామని అయితే మాత్రం జిగ్జాగ్ వేస్తున్నానండి. ఇది ఎందుకంటే మీ అందరికీ ఈజీగా ఉండాలని డిజైన్ వేస్తున్నాను. ఆల్రెడీ నాకు డిజైన్స్ వచ్చండి, శారీ పెయింటింగ్స్ వచ్చు, శారీ వర్కింగ్ వచ్చు, అన్నీ వచ్చు. మీకు ఈజీగా ఉండాలి కదా, నేనైతే పెద్ద పెద్ద అయితే వేయట్లేదు, ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుంది కదా. నిజంగా ఇలా చెప్పండి, ఇటువంటి పిల్లలు చేయమన్నా సరే చేస్తారు. ఇంత ఈజీగా ఉంటే డబ్బులు పోసుకోవడం ఎందుకు, దండగా ఇంతకన్నా మంచిగా ఎవ్వరూ చేయలేరు కదా. ఎందుకంటే మన హౌస్ వైఫ్ ఇటువంటి మంచి క్రియేటివిటీగా అన్నీ చేసుకుంటే అండి చాలా బాగుంటుంది ఇంట్లోని. చక్కగా ఇలా అయితే డిజైన్ వేస్తాను కదా, పైన కూడా కొద్దిగా ఎందుకో వెల్త్గా అనిపించింది నాకు. ఇది మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అలాగే బాగుందండి అయితే మీ ఇష్టం ఉంచేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షనల్ మాత్రమే అండి, చూడడానికి అందంగా కనిపిస్తాయి కదా ఎలా పెట్టుకుంటే, దానికోసం అయితే ఇలా వేసేస్తే. ఒకే ఒక పెయింట్ బాటిల్ అండి, మీరు కావాలంటే 2 కలర్స్ కూడా వేసుకోవచ్చు, కానీ సింగిల్ కలర్తో చాలా త్వరగా అయిపోయేది. తక్కువ ఖర్చుతో ఒక పెయింట్ బాటిలే మనం ఇక్కడ తీసుకున్న దానిలో ఒకే ఒక పెయింట్ బాటిల్ అండి. ఆల్రెడీ పెయింట్ బాటిల్స్ అవి చాలామందికి ఇంట్లో ఉంటూ ఉంటాయండి, కొంతమందికి ఉండకపోవచ్చు. ఒక బాటిల్ కొనుక్కుంటే చాలా వాటికైతే వచ్చేస్తుంది. నో కాస్ట్ అనమాట ఆర్గనైజర్ ఇది. చక్కగా చూసారా ఎంత అందంగా ఉంది, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. మనం ఆ బాక్సెస్ పెట్టామంటే కానీ ఎవ్వరు నమ్మరండి. ఇది చక్కగా కావాలంటే మనం ఫ్లవర్ వాజ్ పెట్టుకోవచ్చండి, గోడకు పెట్టి ఫ్లవర్స్ పెడితే చాలా అందంగా ఉంటుంది. లేదంటే పెన్స్ పెట్టచ్చు, పెన్సిల్స్ పెట్టచ్చు, మన పెయింట్ బ్రషెస్ పెట్టచ్చు. ఏం పెట్టినా ఇది వద్దని మాత్రం అంటదా, కదా. ఇవన్నీ చేశాక వాల్ హ్యాంగింగ్ చేయాలి కదా, వాల్కి దానికోసం నేను ఒక ఊస తీసుకునండి 2 హోల్స్ అయితే చేశాను. అది అట్ట కదా, కార్డ్బోర్డ్ మనం చాలా త్వరగా హోల్స్ కూడా చాలా ఈజీగా పడిపోతాయండి. దాంట్లోకి ఒక దారం తీసుకుని కొద్దిగా లావుగా తాడు లాంటివి తీసుకుని నేను చక్కగా పెట్టేసి ముడి పెట్టేస్తే మనకి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుందండి.
ఇలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. ఇలా సింపుల్గా చేసుకోండి, మీ ఇంటిని చాలా అందంగా మార్చుకోండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, మంచి మంచి వ్లాగ్స్ కూడా ఉన్నాయి, విలేజ్ వ్లాగ్స్ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా యూజ్ ఉంటుందండి. మీరు ఇచ్చే లైక్తో నాకు చాలా మోటివేషనల్గా, చాలా బూస్టింగ్గా అనిపించే మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ అన్నా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజుకి ఈ వీడియోతో ముగించేస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సర్వేజన సుఖనో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఓకే, బాయ్ బాయ్.